నంద్యాల పట్టణంలో గణేష్ నిమజ్జోత్సవం సందర్భంగా ఘాట్ వద్ద ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడకూడదని జిల్లా పోలీస్ అధికారులు 1 టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. నంద్యాలలో నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవానికి వాహనాలు ఎక్కువగా రావడంతో గతంలో ట్రాఫిక్ సమస్యతో నానా తంటాలు పడేవారు. కానీ అలాంటి సమస్య తలెత్తకూడదు అనే ఉద్దేశంతో నిమజ్జన ఘాట్ కి దగ్గరలో ఉన్న బాల అకాడమీ హైస్కూల్లో వాహనాలకు పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐలు మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి వచ్చే ప్రజలు గతంలో ట్రాఫిక్ సమస్యతో నానా అవస్థలు పడ్డారు. అలాంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో రవీంద్ర బాల అకాడమీ హైస్కూల్లో వాహనాలకు పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగిందని, పట్టణ ప్రజలు పోలీసు వారికి సహకరించాలని, గణేష్ నిమజ్జనానికి వచ్చే ప్రజలందరూ కుటుంబ సభ్యులతో పిల్లా పాపలతో సంతోషంగా గణేష్ నిమజ్జనాన్ని తిలకించాలని, ఏ ఒక్కరికి ఎలాంటి సమస్యలు రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని, దయచేసి పోలీస్ అధికారులకు ప్రజలందరూ సహకరించాలని తెలిపారు. ఇక్కడ ఒక 3 అక్కడ ఒక ఎక్కిచ్చేస్తే మనకు ఇక్కడ ఒకటి ఇట్లా ఒకటి మనకు లోపలంతా వెళ్తుంటే కొద్దిగా బాగుంటుంది. చేపిస్తాను పొద్దున్నే ప్రిజర్వ్ చేసేస్తే అయిపోతుంది సార్. అట్లా గ్రౌండ్ చూపించేస్తాం. అందరికీ నమస్కారం. నంద్యాల పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రజల సౌకర్యార్థం, భక్తుల సౌకర్యార్థం ట్రాఫిక్ ఎటువంటి సమస్య లేకుండా, వచ్చేపోయే విగ్రహాలు వాహనాలకు ఎటువంటి సమస్య లేకుండా ఒక పార్కింగ్ ప్లేస్ని కేటాయించడం జరిగింది. అది బాలా అకాడమీ రవీంద్ర హై స్కూల్లో. సో దయచేసి ప్రజలందరూ మా తరపున విన్నపం ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా 4 వీలర్స్ లాంటి పెద్ద పెద్ద వెహికల్స్ తీసుకోకుండా బైక్స్ ఏమన్నా యూజ్ చేసి ఆ బైక్స్ కూడా ఈ బాలా అకాడమీ స్కూల్లో మేము సూచించినటువంటి పోలీస్ శాఖ సూచించినటువంటి పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం కలిగించకుండా పోలీసులకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. దయచేసి ఎవరే కానీ 4 వీలర్స్ కార్లు కానీ అట్లా పెద్ద హెవీ 4 వీలర్స్లో రాకుండా ఎంత వీలైతే అంత బైక్స్ వాడాలని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ఇక్కడ చెరువు కట్ట పైన వినాయక నిమజ్జనం చూడడానికి, వీక్షించడానికి ఇక్కడికి వచ్చే ప్రజలందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, ఈ 2 వీలర్ పార్కింగ్ కోసము మీకు ఈ బాలా అకాడమీ రవీంద్ర హై స్కూల్ నంద్యాల అని ఈ స్కూల్ను పార్కింగ్ ప్లేస్గా నిర్ణయించడం జరిగింది. దీని మీద మనకు డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఈ స్థలాన్ని సందర్శించి పార్కింగ్కు ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి ఈ పార్కింగ్ వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకోవడానికి ఈ స్థలాన్ని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రజలందరినీ మేము ముఖ్యంగా కోరేది ఏమంటే, మేము పోలీసులు ఇచ్చిన సూచనల మేరకు మీరు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలనుకుంటే దయచేసి అక్కడ పార్కింగ్ చేయండి. మీరు ఇష్టారాజ్యంగా రోడ్డు పక్కల కట్ట మీద మీరు 2 వీలర్స్ తీసుకొని వచ్చి పార్క్ చేసేస్తే విగ్రహాలు రావడానికి పోవడానికి ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా విగ్రహాలు రావడానికి ఒకే దారి, పోవడానికి ఒకే దారి ఉంది. కాబట్టి మీరు మోటార్ సైకిల్స్ అక్కడ పార్క్ చేసినట్ల ఈ రాకపోకలకు ఇబ్బంది కలిగి ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు కన్వీనియంట్ గా ఉండడానికి ఇక్కడ ఈ స్థలము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు ఈ బాలా అకాడమీ స్కూల్ నుంచి నిమజ్జనం ప్లేసు అంతా కలిపి ఎక్కువ దూరం ఏముండదు, అంతా కలిపి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ మీకు. అందుకే అందరూ పోలీసుల యొక్క సూచనలను గౌరవించి మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. మీరు ఆ రోజు ఎటువంటి ఆర్గ్యుమెంట్లు కానీ, ఎటువంటి డిస్కషన్స్ కానీ పోలీస్ సిబ్బందితో దయచేసి చేయొద్దండి. ఎందుకంటే ఇది పబ్లిక్ అందరి కన్వీనియంట్ కోసము పై అధికారులు ఆలోచించి నిర్ణయించి ఇది ఏర్పాటు చేసిన స్థలం. కాబట్టి మీరు ఆ రోజు అనవసరమైన ఆర్గ్యుమెంట్లు కానీ చేసి పోలీసు వారితో ఎటువంటి వాగ్వివాదాలకు దిగవద్దండి. వాళ్ళు చెప్పిన సూచనల మేరకు మీరు పార్కింగ్ చేసుకొని పోతే ఈ నంద్యాలలో ఈ నిమజ్జనం అనేది చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అందరూ ప్రజలందరినీ కోరేదంటే ఈ కోరడం ఏమనగా, దీనికి సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనం ప్రశాంతంగా జరిగే విధంగా సహకరించవలసిందిగా
నంద్యాల పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోరడమైనది.